మరో ఉత్తరం చూద్దామండి. స్వాతి గారు ఈమెయిల్ ద్వారా ఈ ప్రశ్నను అడుగుతున్నారు. గోత్రం తెలియని వారు ఏ గోత్ర నామంతో అర్చన చేయించాలి తెలియచేయండి అని కోరుతున్నారండి. ఇది గోత్రం తెలియకపోవటం అనేది సాధారణంగా ఉండదు. ఇప్పటి మన నిర్లక్ష్యం వల్ల కానీ మన ఆధునిక విద్యా విధానం వలన కనీసం అది కూడా అడిగి తెలుసుకునే తీరిక లేకుండా ఎక్కడెక్కడో చదువుతూ తిరుగుతూ ఎవరికి వాళ్ళు అది కూడా మర్చిపోతున్నారు. మీది ఏ గోత్రము అంటే ఏదో అవసరం కాబట్టి రికార్డుల్లో ఇంటి పేరు తండ్రి పేరు ఇటువంటివి తప్ప మిగతావన్నీ మర్చిపోతూ వాటిని అక్కర్లేదు అనే నిర్లక్ష్యం వలన మనం తెలుసుకోలేకపోతున్నాం తప్ప గోత్రం తెలియకుండా ఉండదు. తప్పకుండా అంటే వారు అనాథలైతే, వారికి బంధుమిత్రులు తల్లిదండ్రులు లేనివారైతే అటువంటి వారికి గోత్రం తెలియకపోవచ్చు. అంతేగాని అందరూ ఉండి నాకు గోత్రం తెలియదు అనటం అది ఒక బాధ్యతారాహిత్యాన్ని నిర్లక్ష్యాన్ని తెలియజేస్తుంది తప్ప గోత్రం అనేది అందరికీ తెలిసే ఉంటుంది. తెలియని పరిస్థితులలో ఏం చేయాలి అనేదానికి ఇదిగో అశక్తులైన వారు అంటే వారికి చెప్పేవారు ఎవరు లేని స్థితిలో కాశ్యప గోత్రం అని చెప్పమన్నారు. కశ్యప ఋషి ఈ భూమిని అంతటినీ ఆయన సంపాదించి ఈ భూమి మీద ఉన్నటువంటి వారందరికీ ఆ ఋషి గోత్రం అనేది వర్తిస్తుంది. కాబట్టి అందరం కూడా గోత్రం తెలియని పరిస్థితుల్లో కాశ్యప గోత్రం అనేది అందరికీ వర్తిస్తుంది అని చెప్పబడింది. అది అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే, మనకు చెప్పేవారు లేనప్పుడు మాత్రమే తప్ప దీన్ని ఉపయోగించుకుని దీన్ని తేలిగ్గా ఇట్లా చెప్పుకోవచ్చు అని కాదు. తప్పకుండా మన గోత్రం తెలిసిన మన బంధుమిత్రులు ఉంటారు, తెలుసుకుని మన గోత్రాన్ని మనమే, మన ఋషి గోత్రాన్ని మనం ఉపయోగించుకుని ఆ ఋషి యొక్క అనుగ్రహాన్ని మనం పొందాలి. తప్పని పరిస్థితుల్లో ఈ కాశ్యప ఋషి మనందరికీ అనుగ్రహిస్తాడు.